గుండెలు అయితే కడిగేస్తున్నాను. దీంట్లోనే చారు చేస్తాను ఇప్పుడు. పొయ్యి మీదే చేసేదాన్ని. పొయ్యి అంటు పెట్టేకి ఏమీ లేదు, రబ్బర్లు అయిపోయినాయి. అందుకని గ్యాస్ మీదే చేసేస్తున్నా. బ్యాలు ఉడికిపోయినాయి, ఇట్లా ఉన్నట్లు చేసేస్తున్నా. ఇట్లా కూడా చేస్తే కూడా బాగుంటుంది. అన్ని కాయగూరలు వేసి చేస్తే బాగుంటుంది. కాయగూరలు లేదు కాబట్టి అట్లా చేసేస్తా. ఆయిల్ అయితే అయిపోయింది, డబ్బాలో ఆయిల్ వేసుకుంటున్నాను. పదహైదు రోజులు రావటం లేదు, 5 కేజీలు. తాలింపు చేస్తున్నా. పచ్చికరేపాకు ఉంటే బాగుంటుంది. పచ్చికరేపాకు లేదు కాబట్టి ఎండుమిందే వేస్తున్నాం. అవసరం మాకు ఏం దొరికింది ఇక్కడ. ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాం. కొంచెం పొడి వేసాను కదా, కొద్దిగా ఉప్పు సరిపడా అంటే కల్లుప్పు. ఇది బాగా మగ్గిన తర్వాత అవి రానేసి దీంట్లోకి వేసేసి బాగా మగ్గాలి. ఇది టమాటా, టమాటాలు, చింతపండు, బ్యాళ్ళు ఉడికిపెట్టేసినాను. చింతపండు పులుసు వేసే అవసరం లేదు ఇంకా. కొద్దిగా దీంట్లో చింతపండు, టమాటాలు వేసినాం కాబట్టి చింతపండు పులుసు వేసే అవసరం లేదు. చారులకి మెత్తగా అయిపోతుంది కదా, అట్లనే బాగా దీంట్లోకి అయితే నీళ్ళు వేస్తాను.
సరిపడంత. నీళ్ళతో వేస్తున్నాం. చారు మనకు 2 పూటలు కావాలి కదా అబ్బాయికి క్యారేజీకి, మాకు 2 పూటలకి. అందుకని నీళ్ళు 2 నీళ్ళు వేసినాను. ఇప్పుడు నీళ్ళైతే వేసేసినాను కదా. కారం కొద్దిగా మంట, పెద్ద మంట పెట్టుకోవాలి ఉడికేదాకా కొద్దిగా. కారం మా ఆయన కారం వేసుకురామంటేనేమో అన్ని తూములు తీసి జిన్నాకి వెళ్తాడులే అంటేనే ఉరక ప్యాకెట్లో వేసి పెట్టింటా 5 కేజీలు 5.5 కేజీలు కారం ఒకేసారి వేసుకొచ్చినాడు. ఇసుక ఆరుతుందంటేనే అది సేదు కొడుతుంది 2 రోజులు ఉంటే. ఇప్పుడు నేను లైన్ తీసుకొచ్చి ఇంకా 2 బకెట్లు కారం ఉంది. 1 బకెట్ కారం తిన్నాము, ఇంకా 2 బకెట్ల కారం ఉంది. అంటే బకెట్లు అంటే పెద్ద. ఈ బకెట్తో 2 బకెట్ల కారం ఉంది. ఇంకో ఇలాంటి డబ్బా ఒక డబ్బా చేసినాను. నెల అయింది, పెయిన్ అయింది. నెల అయింది. నెల మీద 5 రోజులు 6 రోజులు అయింది. ఇలాంటిది ఒకటి చేసినాను. ఇంకా అది ఇంకో ఇది 2 ఉన్నాయి. ఇదేమో చేదు కొడుతుంది, ఏమో చాలా రోజులు ఉంటే చేదు కొడుతుంది అంటారు. మేము ఉప్పు వేసినాము కానీ నూనె వేయలేదు దాంట్లో. మేము కొద్దిగా నూనె వేసుకొని నేను ఎంత చేసుకుంటానో అంత చేసుకుంటాను. లేదంటే చేదు కొట్టేస్తుంది. చాలా రోజులు వస్తుంది కదా కారం. ఒకేసారి వేసుకొచ్చాడు 2 కేజీలు 3 కేజీలు వేసుకొని వస్తే సరిపోతుంది. మా ఆయన ఏం చేసినాడంటే ఒకేసారి వేసుకొని కూర్చున్నాడు. కారం కలర్ బాగుంది కదా. నేను ఎంత చేసుకుంటానో అంత ఫస్ట్ కారం రోజు నూనె వేడి చేసుకొని దాంట్లోకి కారంలో కలుపుకుంటాను. కలర్ వస్తుంది, కారం కూడా బాగుంటుంది రుచి. కారం లేక 2 కాయలు 2 కలిసి జిన్నాకట్టి వేసుకొచ్చాను. ఇలాగా చూడండి. కొద్దిగా దీంట్లో ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది. కొద్దిగా ఉందే లేదన్నది అట్లా. కొద్దిగా మూత వేస్తాం, ఉడుకుతుంది. బాగా ఉడికితే బాగుంటుంది. ఉడికి కొద్దిగా అవుతుంది లేదు సార్. నేనైతే డికాషన్ చేసుకొని తాగేసినాను. మా ఆయనేమో పొలంలోకి నీళ్ళు ఇడ్చేకి వెళ్ళినాడు. 4 అయింది. 4కి 3:45కి వెళ్ళినాడు. ఇంకా రాలేదు ఈ టైం అయితే కూడా. చల్లారుజామున ఇస్తారు కాబట్టి నేను ఇంటి కరెంటు చల్లారుజామున వెళ్తాడు నీళ్ళు ఇడ్చేకి పొలంలోకి. నేనేమో డికాషన్ చేసుకొని తాగేసినాను. పాలేమో పొద్దుపుట్టిన తర్వాత వేసేకి వస్తారు పాలు. అప్పుడు వేసుకొని మళ్ళీ టీ చేసుకుంటాము. అంటే యాలకలు వేస్తే టీ తాగే అలవాటు ఉంది కాబట్టి ఫస్ట్ లేసేదే డికాషన్ చేసుకొని తాగేస్తాను నేను. వేడి నీళ్ళు తాగేసి ఇప్పుడైతే బయట పెట్టేస్తాను. బయట పెట్టేసి తొమ్మేస్తాను. బట్టలు కడిగేసినాను మొత్తము. అంటలు తొమ్మేసినాను. సామాన్లు తిక్కేసి బండ్లు కడిగేసినాను. రాత్రికి తిక్కి పెట్టుకున్నాను సామాన్లు. ఇప్పుడేమో బండ్లు కడిగేసినాను. మొత్తము బండ్లు అయిపోయింది. పని అంతా అయిపోయింది. ఇప్పుడు చారు తిరువాతికి చేసినాను కదా. చారు ఉడికితే పని అయిపోయింది. ఇంకా అబ్బాయికి నీళ్ళోటి పెట్టాలి. నీళ్ళు పెట్టి క్యారేజ్ కట్టేస్తే మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు 6 వెళ్ళిపోతాం పనికి.
6ంటికి పోయి 10-10:30కి వస్తున్నాం. ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మరీ చూపిస్తాను. దీంట్లోకి అల్లం పేస్ట్, కొద్దిగా ఎల్లిపాయల పేస్ట్, కొత్తిమీర ఉన్నట్లు సింపుల్ చేసుకునేది. అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు ఉడుకుతుంది. చిన్న పొట్టి బాగుంది కదా, చిన్న ఎల్లిపాయలకి తీసుకున్నాను నేను. ఎల్లిపాయలు వేసి పెట్టాక వస్తుందని. ఇలాంటి ఇష్టం, చిన్నవి. చాలా ఉడికేస్తుంది. సాంబార్ పొడి లేదు, ఏమీ లేదు దీంట్లో. అంతే కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయల పేస్ట్, అది తప్ప ఇంకేమీ. అంతే. టమాటాలు 2, చింతపండు కొద్దిగా, 2 ఉల్లిపాయల తర్వాత తాలింపు వేసి అంతే. చార, ఓలిగిన చార అనొచ్చు, సాంబార్ అనొచ్చు, కాయగూరలు వేసాము. సాంబార్ అనొచ్చు, కాయగూరలు లేదు కాబట్టి ఓలిగిన చార. ఎల్లిపాయలు అయిపోయినాయి. ఎల్లిపాయలు చాలా అయినాయి. నేను తెచ్చుకోవాలి. నేనైతే చిన్న రోడ్లోనే దంచేస్తున్నాను. రోలు కడిగేసి దీంట్లోకి వేసుకొని దంచుతున్నాను. మిక్సీకి వేసేకేమో నాకు అంత కరెంట్ షాక్ కొడుతుంది అక్కడ. చిన్న అబ్బాయి అన్నా పెద్ద అబ్బాయి అన్నా, ఎక్కువ అంటే చిన్న అబ్బాయి వేసి ఇచ్చేది నాకు. అంత కొద్దిగా ఆ పని ఈ పని ఆసరా ఏదంటే చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి అంత ఆసరా కూడా తక్కువ. వాళ్ళ నాయనన్న అయిపోయింది దంచేది. కొత్తిమీర ఏమో కడిగేసి అసలు దంచలేదు, దీన్ని మిక్సీకి వేయలేదు. కొంచెం ఉడికిన తర్వాత అల్లము, వెల్లిపాయ పేస్ట్ అది వేస్తున్నాం. ఉడికిపోయిన చార రౌండ్ ఇది వేసాను కాబట్టి రౌండ్ కొద్దిగా ఉడికితే బాగుంటుంది. ఉడికిన తర్వాత దించేస్తాను. అల్లం పేస్టు, కొత్తిమీర అంతా మొత్తం వేసేసాను కదా, అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. పాతెరుగుడి వీరన్న లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మొత్తం వేసేసాను. ఉడికేసింది చార. దించేస్తున్నాను నేను. బాయ్.